ఆద్య. హాయ్ పిన్ని. హాయ్ శ్రీను. ఇంత పొద్దున్నే లేచూసావా పిన్ని? ఆ, ఇంట్లో పనులు చేసుకోవాలి కదమ్మా. లేదంటే ఆ కొరడా డ్యూటీ చేస్తుందిగా. ఆ, చేస్తుంది చేస్తుంది, ఎందుకు చేయదు? అక్క, బావగారు లేచారా? కాఫీ పెట్టివ్వమంటావా? ఆయన పొద్దున్నే పొలానికి వెళ్లారు. పర్లేదు, నువ్వు పంచూసుకోమ్మా. సరే అక్క. శ్రీను, ఎంతసేపు ఉడుస్తావు? నడుం పట్టేసినట్టుందండి. అయిపోయింది, 2 నిమిషాలు. తొందరగా కానీ. అమ్మా, తొందరగా కానీ. అమ్మో, నేను ఇక్కడే ఉన్నారా? ఎవరు ఈ అమ్మాయి? కొత్తగా వచ్చిన పని మనిషిలా ఉంది. మంచి టైంకి వచ్చాను కదా. పద్మం కూడా ఇక్కడ ఉన్నట్లేదు. ఇదిగో అమ్మాయి, ఎవరు నువ్వు? ఈ ఇంటికి కొత్తగా వచ్చిన పని మనిషివా? అయ్యో అన్నయ్య, నేనన్నయ్య, పార్వతిని. చవరకా, నువ్వు పార్వతి ఏంటి? పార్వతి అంటే ఆ హోదా, ఆ టీవీ, ఆ హోందాతనం. అబ్బే, నువ్వు పార్వతి ఏంటమ్మా? కానే కాదంతే. అయ్యో, నేనేనన్నయ్య, సరిగ్గా చూడండి. చెల్లెమ్మా, ఏంటమ్మా నీకు ఈ పరిస్థితి వచ్చింది? విధి ఆడిన వింత నాటకంలో బలి పశువునయ్యానన్నయ్య, బలి పశువునయ్యాను. అమ్మా, ఇలా తిరిగ్గా తర్వాత ఎడితే గాని నాకు ఆకలి మండిపోతుంది. వచ్చి టిఫిన్ పెట్టు. టిఫినా? ఈ వంటలవి నాకు వచ్చి చావే. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలరా దేవుడా? నాకు కాఫీ కావాలి. పార్వతి, నాకు టీ కావాలి. చిన్నత్తయ్యని చూస్తుంటే జాలేస్తుంది ఆద్య. కానీ తప్పదు శ్రీను. స్కూల్ పిల్లలకి భయం చెప్పాలంటే బెత్తంతో కొడితే చాలు. కానీ పిన్ని మారాలంటే ఈ మాత్రం ఒళ్ళొంచాలి. తను మనిషిలా మారి అందరితో కలిసిపోయి డబ్బు మీద వ్యామోహం తగ్గించుకొని సంతోషంగా ఉండాలనే కదా ఇదంతా నానమ్మ చేశారు. చూద్దాం, ఇలాగైనా సరే పిన్నిలో మార్పు వస్తుందేమో. ఏంటది అలా చూస్తున్నావు? నీకేం కావాలి? మంచినీళ్ళ, కాఫీయా, టీయా? పర్లేదు పిన్ని, పర్లేదు. వాళ్ళు అడిగింది చేసి పెట్టు, నాకేం వద్దులే. శ్రీను, పార్వతి, పనేమైనా కష్టంగా ఉంటే చెప్పు, నేను కూడా సాయం చేస్తాను. వద్దక్క, వద్దు. నువ్వు ఈ మాట అన్నావుగా, నాకు అదే చాలు. మళ్ళీ అత్తయ్య చూసారంటే మొదటి నుంచి మొదలు పెట్టమంటుంది. నా వల్ల కాదు. సరే కానివ్వు. పార్వతి, స్నానానికి నీళ్లు పెట్టు, పొలానికి వెళ్ళాలి. పెడతానండి, పెడతాను. అబ్బా, సమయానికి నీళ్లు కూడా లేవే. మోటార్ కాలిపోయింది పార్వతి, నీళ్లు రావు. రావా? మరేం చెయ్యాలి? ఊళ్ళో కుళాయి ఉంది కదా పార్వతి, వెళ్ళి పట్టుకురా. ఇప్పుడు నేను కుళాయి దగ్గరికి వెళ్ళాలా? ఏ వెళ్ళవా?
ఏ బామ్మర్ది, నువ్వు కొరడా చూపిస్తే గానీ వెళ్ళేలా లేదు. ఆ, వెళ్తాను వెళ్తాను ఆ. ఆ? అరే ఏది? నీ కొరడా దెబ్బలు బాగా పనిచేస్తున్నాయి బామ్మర్ది. బిందితో పాటు అవుట్. అమ్మాయి ఆగు. ఈ ఊర్లో కొత్తగా కనిపిస్తున్నావు. ఎవరు నువ్వు? నేను రఘురామ్ గారి ఇంటికి వచ్చానులే. రఘురామ్ గారింట్లో పనులు చేయడానికి పని వాళ్ళెవరిని పెట్టుకోరే. ఇప్పుడు పెట్టుకున్నారు. నీకేంటంట? నోరు మూసుకుని నీ దారిని పో. సరేలే. బిట్టు నేను వస్తున్నా. నాగు బిట్టు. ఒరే బిట్టు, ఎలా ఉన్నావురా? ఎవరు నువ్వు? దూరంగుండు, ముందు దూరంగుండు. రే బిట్టు, అమ్మన్ రా. నువ్వు మా అమ్మవేంటి? నేనేరా మీ అమ్మని. నువ్వు మా అమ్మవేంటి? మా అమ్మ ఎలా ఉంటుందో తెలుసా? పాత సినిమాల్లో హీరోయిన్ లా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో పెత్తనం కూడా మా అమ్మదే. ముతక చీర కట్టుకున్న ముష్టి మొహంలో ఉన్నావు. నువ్వు మా అమ్మవా? ఒరే కన్న తల్లి నన్నే స్మార్ట్లు అనకూడదురా. చిచి, ఏమండి మీరైనా కాస్త చెప్పండి. మీ అమ్మారా తను? ఓ నాన్న, నేను నమ్మను. కొంపతీసి అమ్మని మార్చేసావా ఏంటి? రేయ్, వయసుకు తగ్గ మాటలు మాట్లాడు. నేను చెప్తున్నాను కదా. నేను నమ్మను నాన్న. సరిగ్గా చూడు. ఆ, అమ్మా అమ్మా. నేను మీ అమ్మనేరా. నువ్వు నిజంగా మా అమ్మవేనా అమ్మా? అవునరా. నువ్వేంటమ్మా ఇలా మారిపోయావు? ఇదొక చేదు గతం లేరా. ముందు లోపలికి పద, అక్కడ చెప్తాను రా.